ఆరిపోకుండా చూస్తాడు, ఆ జ్వాల పెరిగేటట్టు చేస్తాడు, ఇంకా 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 పూనిక కలిగేటట్టుగా అఖండ జ్యోతిగా మారుస్తాడు. అప్పుడు ఆయన స్థితికర్త, ప్రళయకర్త. ఈ దీపం వెలిగి ఈ భక్తి కర్మలు ఎక్కడికి వెళ్ళాలి? చివరికి అజ్ఞానము హరింపబడాలి. హరుడై అజ్ఞానము హరింపబడితే ఏది మిగిలిపోతుంది? జ్ఞానం మిగులుతుంది. అప్పుడు ఆ జ్ఞానాద్దేవత కైవల్యం. అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది? కైవల్యాన్ని ఇస్తుంది. కైవల్యం అన్నమాట అద్వైత పరిభాష. శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త పరబ్రహ్మము. కాబట్టి ఇప్పుడు ఆయన అజ్ఞానమును తీసేసి జ్ఞానమును ఉంచి తద్వారా మోక్షమును పొందేటట్టు చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యవహరిస్తున్న ఒక్కడు ఎవరు? గురువుగారే. నేను గురువుగారే బ్రహ్మ, గురువుగారే విష్ణువు, గురువుగారే హరుడు, గురువుగారే పరబ్రహ్మము. ఏ పరబ్రహ్మము కరచరణాదులతో తిరగదో అది కరచరణాదులతో భూమి మీద తానది కాదని తెలిసి తిరుగుతోంది. ఎందుకు అలా తిరుగుతోంది? మనను ఉద్ధరించడానికి. అలా తిరగకపోతే మనని ఉద్ధరించడం సాధ్యం కాదు. కాబట్టి రెండు, ఆయనకు కూడా ఒక వేడుక ఉంటుంది. ఏమిటి ఆ వేడుక అంటే, తాతగారు పెద్దవారు, ఆయన పిల్లలతో దాక్కుని ఆటలాడుకోవడం, అంటుకుని ఆటలాడుకోవడం, ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తారు? కానీ అవి పిల్లలు మనవాళ్ళకి తెలుస్తుందా? తాతగారండి, తాతగారండి, రండి తాతగారు, మీరు రండి తాతగారు, దాక్కుని ఆట ఆడుకుందాం రండి తాతగారు అంటాడు. అంటే తాతగారికి అనురక్తి పుడుతుంది, వీళ్ళతో నేను ఆడితే అనిపిస్తుంది. అలా ఆయనకి అనిపించింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా దొంగ అవుతాడు. ఒకప్పుడు ఆయన కూడా దొంగ పెట్టాలి. అప్పుడు నాయనమ్మ ఏం చేస్తుంది? తాతగారి కళ్ళు కూడా మూసి 1 2 3 4 లెక్కెట్టండి అంటుంది. మరి 50 అంకెలు లెక్కెట్టే లోపల వాళ్ళు దాక్కుంటారు మనవలు. 50 అంకెలు లెక్కెట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్ చెప్ సాంబార్ బుడ్డి అంటుంది అని చేతులు తీసేస్తే అప్పుడు తాతగారు కూడా అన్ని గదుల్లోకి వెళ్ళి అవుట్, వీడౌట్, వాడౌట్ అని చెప్పి అందరినీ అవుట్ చేశాక మొదట ఎవడో వాడు దొంగ. అప్పుడు తాతగారు దాక్కోవాలి. మళ్ళీ మొదట దొరికిపోతే దొంగ అయిపోతాడు. కాబట్టి దొరకకుండా దాక్కోవాలి. ఎక్కడో అక్కడ జాగ్రత్తగా, ఒళ్ళు వంగినా వంగపోయినా ఎక్కడో అక్కడ చోటు చేసుకుని దాక్కోవాలి, తప్పదు. ఎందుకు ఇదంతా? మనవల మీద అనురక్తి. అందుకనే అలా ఆడుకున్నాడు. ఈశ్వరుడు కూడా అంతే క్రీడిస్తాడు. వీళ్ళు దారి తప్పిపోతున్నారు, వీళ్లతో ఆడుకున్నట్టుగా వీళ్లతో మమేకమైపోయి మాట్లాడి ఉద్ధరిద్దామని మనుష్య రూపాన్ని పొంది తిరుగుతుంది పరబ్రహ్మం. ఇప్పుడు సత్యాత్మనే నమః అంతటి గొప్పదైన పరబ్రహ్మము గురువు రూపంలో శంకరాచార్యుల వారిగా భూమి మీద మనతో కలిసి నడిచింది. మన పెంకితనాలకి జవాబు చెప్పింది. అదేమిటండి, ఇదేమిటండి, మేం చెప్పిందే సత్యం కదండి అంటే, అబ్బా తప్పవయ్యా, ఇలా ఉండు, నువ్వు ఉద్ధరింపబడతావంటే అర్థమైందండి, మాది పొరపాటే, ఇంక నుంచి ఇలా ఉంటామండి నమస్కారం చేస్తే వాళ్ళతో కలిసి తిరిగింది పరబ్రహ్మం అని ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి సత్యాత్మనే నమః. అటువంటి మహానుభావుడు మనకి చేసిన మహోపకారం మనకి పుణ్యానురక్తిని కల్పించడం. ముందు అసలు పాపం ఆగిపోయి పుణ్యమునందు అనురక్తి, వైదిక కర్మలయందు అనురక్తి, ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు. పుణ్యశీలాయ నమః. శీలము అంటే స్వభావము, నడత అని. నడక, నడత, ప్రవర్తన. స్వభావరీత్యా అంటారు చూడండి, ఆయన స్వభావం అంతేనండి, ఆయన కోపధారి అంటారు. స్వభావము అంటే పుట్టుకతో వచ్చింది. ఆయనకి పుట్టుకుందా? అజాయమానో బహుధా విజాయితే. పుట్టినట్టు కనపడుతున్నారు కానీ నిజానికి ఆయనకి పుట్టుక లేదు. నిందనే కదా అనుకున్నాం. జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సూర్జున. జన్మకర్మలు 2 దివ్యములు పరమేశ్వరుడికి. కాబట్టి అది భగవంతుని యొక్క స్వభావం, కరుణ. అసలు భగవంతుని యొక్క స్వభావమేమి అంటే దయా. అందుకే అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారనుకోండి, అరుణాం కరుణాతరంగితాక్షయీం. అమ్మా నువ్వు ఎరుపు అంటే దాని అర్థం నీ కారుణ్యమే ఎరుపు.
ఏదో శివుడి గురించి చెప్పారనుకోండి, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వంచతి నీలకంధర త్వమ్మే మనశ్చాతకః అంటారు. అంటే కారుణ్యామృత వర్షిణం, మేఘం ఎలా వర్షాన్ని వర్షిస్తుందో దయతో అలా కరుణని వర్షించేవాడు శివుడు అని. అంటే భగవంతుడు అంటే దయ. సృష్టి చేస్తే దయ. ఎందుకు? ఎలా పోతాయి వీళ్ళు చేసుకున్న పాపపుణ్యాలు? అనుభవించేస్తే పోతాయి. అనుభవించేయాలంటే ఓ శరీరం ఇవ్వాలి, అందుకు ఇస్తూ ఉంటాడు. దాంతో అలా కష్టాలు పడినా బాధపడిపోతాడు, సుఖాలే పడినా విసిగెత్తిపోతాడు. అందుకని రెండూ కలిపి ఇచ్చేస్తే కొద్దిగా మార్పు ఉంటే వాడికో సంతోషంగా ఉంటుంది. అందుకని ఓ గంట నవ్వుతాడు, ఓ గంట ఏడుస్తాడు, ఓ రోజు సంతోషంగా ఉంటాడు, ఓ రోజు కింద పడతాడు, ఓ రోజు మీద పడతాడు, ఓ రోజు బాధపడతాడు, ఓ రోజు ఈ గంతులేస్తాడు. రకరకాలుగా ఉండి మొత్తం మీద బుద్ధి కలిగితే ఉత్తమ కర్మలు చేసుకుంటాడు, లేకపోతే మళ్ళీ మొదట సంతోషంగా ఉండే నిషిద్ధ కర్మ జోలికి పోతాడు. నిన్ననే కదా అనుకున్నాం. అందుకని భగవంతుడు గురువుగా అవతార స్వీకారం చేసి వచ్చేది కూడా భగవంతుడు ఏది చేస్తాడో అది చేయడానికే వస్తాడు. అంటే దయతో వచ్చారు. దయతో వచ్చి మనకి ఏం నేర్పారు అంటే మనకి ఏది హితమో అది చెప్పడానికి వచ్చారు. ఏది హితము అంటే భగవంతుడు వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడమే హితము. అందుకే అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం. ఎప్పుడు ఒకప్పుడు కాదు, ఎప్పుడు ఏం ఆలోచించినా వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి, వాళ్ళు బాగుండడానికి నేనేం చేయాలి, వీళ్ళు బాగుండడానికి ఏం చేయాలి, అస్తమానం అదే పని. వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటుందా, వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, వీళ్ళు ఈ ఇబ్బందిలోంచి బయటికి రావడానికి నేనేం చేయను. ఎప్పుడు తనని నమ్ముకున్నటువంటి శిష్యుల యొక్క హితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటారు గురువుగారు. అధిగత తత్వ. ఆయనకి తెలియదా తత్వం? ఆయనకి తెలుసు, అనుభవించిన వాడే. ఎందుకంటే శిష్యుల మీద ఉన్నటువంటి దయచేత అలా చేస్తూ ఉంటారు. ఆయన మన చేత శుభకర్మలు ఎందుకు చేయిస్తారు అంటే, అబ్బాయి నువ్వు సుఖం కదా కోరుకుంటున్నావు, సుఖం కోరుకున్నవాడివి శుభకర్మలు చేయకపోతే నీకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మళ్ళీ 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 వేదమునందు భగవంతుడు విహిత కర్మాచరణముగా ఏ స్వధర్మమును ప్రబోధం చేశాడో ఆ స్వధర్మాన్ని నువ్వు పరిపాలన చేస్తే దాని వలన నువ్వు సుఖమును పొందుతావు. నువ్వు పాపకర్మ జోలికి వెళ్ళకు, పుణ్యకర్మలు చెయ్యి అని మనకి పుణ్యమును ప్రబోధనం చేయడమే మొట్టమొదట ప్రధానం. ఇప్పుడు తర్వాత ఎంత గొప్పవాడు కానివ్వండి, వైద్యుడు కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి, అంతరిక్ష పరిశోధకుడు కానివ్వండి, ఎంత గణిత శాస్త్రజ్ఞుడు కానివ్వండి, మొదట ఒకటి అక్షరము నేర్చుకోవాలా? అసలు ముందు అక్షరాలు నేర్చుకోకుండా, అంకెలు నేర్చుకోకుండా తర్వాత కదా అంత గొప్పవాడవడం. ముందు ఇది నేర్చుకోవాలి కదా. అసలు ముందు ఎంత జ్ఞానమును పొందాలన్నా కర్మ దగ్గర ప్రారంభం అవ్వాలి కదా. అసలు ఏ కర్మ చేయకుండా జ్ఞానం వైపుకే వెళ్ళిపోగలరా? ఎలా పెడతారు? శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణ. కర్మ చెయ్యకుండా కూర్చుంటే వాడికి జీవనయాత్ర కూడా నడవదు. కర్మలు చేసి 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 పరిపక్వతను సంపాదించుకున్న తర్వాత జ్ఞానం వైపుకి వెళ్ళాలి. ఆ చేసే కర్మలు యథేచ్ఛగా చేయకుండా పుణ్యకర్మలు చేయించాలి. చేయించి ముందు దాని మీద అనురక్తి కల్పించాలి. దానికి ఏం చేయాలి? భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని ముందు కల్పించాలి. ఉన్నాడయా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినది ఉన్నది. శరీరము పడిపోతుంది, తర్వాత నువ్వు ఆయనకి జవాబుదారి. ఆయన అడిగితే నువ్వు చెప్పాలి, ఇది ఎందుకు చేశావు, మరి నీకు మనుష్య శరీరం ఇస్తే అంటే నువ్వు చెప్పాలి, ఆయనకి వివరణ ఇచ్చుకోగలగాలి. అప్పుడే నీకు పునర్జన్మ సరైంది ఇస్తారు. అంటే ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ముందు నీకు కలిగితే నువ్వు నేను ఆయనకి జవాబుదారీ కాబట్టి ఆయన నాకు ఇచ్చినవి నేను దుర్వినియోగము చెయ్యను. నాన్నగారు 100 రూపాయలు ఇస్తే ఎప్పుడో అప్పుడు నాన్నగారు 100 రూపాయలకి లెక్క అడుగుతారు. 100 రూపాయలు అయిపోయి, నాన్నగారండి అయిపోయాయి 100 రూపాయలు అంటే ఏం చేశావు అని అడుగుతారు కదా. 10 రోజుల్లోనే 100 రూపాయలు ఎందుకు అయిపోయారా అని అడుగుతారా? పాఠశాలకు వెళ్ళి చదువుకునే పిల్లాడికి ఉంచుకోరా, ఎందుకైనా పనికి వస్తుందని జేబులో పెట్టారు 100 రూపాయలు. 10 రోజులు అవగానే అయిపోయాయండి నాన్నగారు, మళ్ళీ డబ్బులు ఇవ్వండి అన్నాడు. 10 రోజుల్లోనే 100 రూపాయలు ఏం చేసావురా నువ్వు అని అడిగాడు తండ్రి.
అడిగితే, నాన్నగారండి 3 రోజుల పాటు సాయంకాలం అయ్యేటప్పటికి విశేషమైన వర్షం పడింది, మీరే కదా చెప్పారు నీకు ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి తగ్గింది, ఒకవేళ రిక్షాకి ఎక్కువ అడిగినా నువ్వు సంశయించకుండా రిక్షాలో తడిసి రాకు అని చెప్పారు కదూ, అందుకని చెప్పి 20 రూపాయల చొప్పున ఇచ్చి 3 రోజులు రిక్షాలో వచ్చారండి, అప్పుడే 60 రూపాయలు అయిపోయాయి, 40 రూపాయలు పెట్టి ఏదో పాఠశాలలో చిత్రపటాలు అవి గీయమంటే అదిగో ఆ అట్ట కొన్నాను, ఈ కలం కొన్నాను, ఇవి కొన్నాను, 100 అయిపోయాయండి అంటే తండ్రి సంతోషించి 200 ఇస్తాడు. స్కూలు వెళ్ళవలసినటువంటి వాడు పాఠశాలకి వెళ్లకుండా ఒక పూట నేను నా స్నేహితులతో కలిసి చలనచిత్రానికి వెళ్ళిపోయానండి అన్నాడు అనుకోండి, 5 రూపాయలు కూడా ఇవ్వడు. ఆయన ఇచ్చిన ఇంత గొప్ప శరీరాన్ని నువ్వు ఎట్లా వినియోగించావు అన్నది నువ్వు చెప్తే కదా నీకు మళ్ళీ ఉత్తమమైన శరీరం ఇవ్వడం. అది ఆయన ఇచ్చింది అక్కర్లేని వాటికన్నింటికి ఉపయోగించి ఇంద్రియ సుఖాలకి, మనసుతో సుఖానికి, శరీర సుఖానికి, దానికి ఒక ఉపకరణంగా మాత్రమే నేను వాడుకున్నాను తప్ప నేను చేసిన అన్యప్రయోజనం ఏమీ లేదంటే అది కుక్కకి ఉంది, నక్కకి ఉంది, పిల్లికి ఉంది, పందికి ఉంది, మనుష్య శరీరం ఎందుకురా నీకు? నువ్వు దాంతో విన్నదే ఉంది, చదివిందే ఉంది, అనుష్ఠించిందే ఉంది, నీకెందుకు మళ్ళీ మనుష్య శరీరం అని అడగడా ఆయన? అంత అమాయకుడే. అందుకని ఆయన ఉన్నాడన్న పూనిక కల్పిస్తారు. అసలు అవతారంలో ఉన్నటువంటి గొప్ప విషయమేది. అందుకే కదూ అసలు శంకరాచార్యుల వారి అవతారం వచ్చే ముందు త్రిశూర్ వెళ్ళి శంకరాచార్యుల వారి తల్లిగారు తండ్రి గారు శివగురువు ఆర్యాంబ మండలం రోజులు భజన చేశారు. భజన అంటే సేవించుట అని. అక్కడ ఈశ్వరుణ్ణి సేవించారు. వృషాచల ఈశ్వరుడు అంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అభిషేకం చేసిన ఆవు నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. అది దీపాలు దగ్గరగా పెట్టిన ఎండకి కూడా కరగదు. ఆ నెయ్యి తీసి కేరళలో ఆయుర్వేద వైద్యంలో ఔషధాలు తయారు చేయడానికి వాడతారు. అది అంత అద్భుతమైన క్షేత్రం త్రిశూర్, గురువాయూరుకి దగ్గర. అటువంటి త్రిశూర్ క్షేత్రంలో వాళ్ళు భజన చేశారు. భజన చేస్తే శంకరుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై దీర్ఘాయుష్మంతులు పాపభూయిష్టమైన జీవితం ఉన్నవారు బహుపుత్రులు కావాలా, ఉత్తముడు యావత్ బ్రహ్మాండములలో కీర్తి తెచ్చుకోగలిగిన జ్ఞాని అవతార పురుషుడు అల్పాయుర్దాయం ఉన్నవాడు కావాలా అని అడిగితే భార్య గారిని అడిగి చెప్తానని ఆర్యాంబని అడిగి చెప్పారు శివగురు. ఆర్యాంబ కూడా నాకు అదే కల వచ్చింది, మిమ్మల్ని అడిగి చెప్దామనుకున్నానంది. ఇద్దరూ కలిసి అడిగింది ఏమిటంటే వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు కావాలి, కానీ దీర్ఘాయుష్మంతుడయ్యి పాపభూయిష్టమైన నడవడి ఉన్నవాడు ఎందుకు ఇమ్మంటే శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. కాబట్టి వచ్చినదే అవతారం. ఆ పైన కనకధార చేసినప్పుడు గత జన్మలలో చేసిన కర్మల వలన సుఖము కలుగుతుందని నిరూపణం చేశారా? లక్ష్మీదేవి నేనేమీ ఇవ్వలేకపోవడానికి కారణం ఈమె గత జన్మలలో ఏమీ చేసిన పుణ్యకర్మలు లేవు, అందుకే దరిద్రాన్ని అనుభవిస్తోందని చెప్పిందా? ఉసిరిక శంకరాచార్యుల వారి చేతిలో వేసిన పుణ్యాన్ని అడ్డు పెడితే కదూ కనకధార కురిసింది. అంటే ఉత్తమ కర్మ చేయడం ఎంత అవసరమో కూడా ఆయన బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రమే నిరూపణం చేసిందా? పుణ్యం ఉన్న దంపతులకైనా ఆయన వచ్చారు. అట్లాగే అనేక చోట్ల చక్రప్రతిష్టలు చేశారు అంటే దేవాలయమూర్తుల యొక్క తేజస్సును ఇనుమడింపజేసి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని కాపాడడానికి ప్రయత్నం చేశారా? గురువు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు మొట్టమొదట ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం కల్పిస్తాడు. కల్పించి ఆ ఈశ్వరుడికి దగ్గర చేస్తాడు. అది గురువు యొక్క లక్షణం, అది ప్రధానమైనటువంటి లక్షణం. అది ఇక లౌకికంగా ఉపకారం చేసేవాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, ఈ ఉపకారం చేసేది మాత్రం గురువు మాత్రమే. భగవంతుడికి దగ్గరగా జరుపుతాడు. అది మహోపకారం గురువు చేసేది. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. పూర్వం సోమాసిమారర్రని ఆయన కూడా చాలా గొప్పవాడు, ఆయన కూడా నాయనార్లలో ఒకడు. ఆ సోమాసి మారర్ ఉండేవారు. ఆయన ఒకప్పుడు ఒక కోరిక పుట్టింది. నేను అనేక యజ్ఞాలు చేశాను, రుద్రహోమాలు చేశాను, ఏదో అంటే ఆ శివుణ్ణి ఉద్దేశించి నేను హవిస్సిస్తున్నాను,
అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడని నమ్ముతున్నాను, అందులో అనుమానం లేదు, పట్టుకెడతాడు, ఎందుకంటే శాస్త్రం చెప్పింది. కానీ నాకు ఎప్పుడైనా శివుడు వచ్చి హోమం చేస్తూ ఉంటే నేను ఇచ్చిన హవిస్సు తింటే చూడాలని ఉంది అని కోరిక పుట్టింది. ఆయన బాగా ఆలోచించాడు, ఇది శివుడికి తెలియాలి. ఎవరైనా మన పనుపున శివుడికి చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారా? మనం శివుడితో మాట్లాడడానికి శివుడు నాకు కనపడ్డు, కానీ కోరిక ఉంది, ఆయన అనుగ్రహిస్తాడన్న నమ్మకము ఉంది, కానీ కాస్త మధ్యవర్తిత్వం చేసి పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా అని అందరినీ అడిగేవాడు ఆయన. ఏమంటే ఎవరన్నా కొంచెం శివుడితో చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారేంటంటే, అలా కనపడకుండా తీసుకోవడం కాదు, పాపం ఆ సోమాసి మారకి మీరు హవిస్సు తింటుంటే చూడాలని ఉంది, అందుకని ఒక్కసారి ఏదో ఒక రూపంతో వచ్చి తినండి, ఆయన సంతోషిస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారా అని విచారణ చేశాడు. విచారణ చేస్తే తిరువారూరులో సుందరమూర్తి నాయనారని ఉన్నారు, ఆయన మహానుభావుడని. ఆయనకి 2 భార్యలు. అది కూడా ఆయన వ్యక్తిగత జీవితం జరుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేమిటి, ఈ జీవితం ఏమిటి, ఈ భక్తి ఏమిటని. అవన్నీ మనం పరిశీలించే ప్రయత్నం చేయకూడదు. ఆ భక్తి అన్నది అంత గొప్పది, అంత భక్తి తత్పరుల యొక్క ఆ భక్తి అన్న అగ్నిహోత్రం పాపం అంటకుండా చేసేస్తుంటుంది వాళ్ళని. అందుకని ఆయన ఎక్కడున్నాడని విచారణ చేశాడు. ఆయన ఎవరింట్లో ఉన్నాడో తెలిస్తే కదా వెళ్ళాలి. మరి నేను విచారణ చేస్తే ఆయన పరవైనాచియార్ అని 2వ భార్య ఇంట్లో ఉన్నాడు అని తెలిసింది. అక్కడికి వెడదామని బయలుదేరాడు. బయలుదేరి ఈయన ఉంటున్నటువంటి ఊరు అంబర్మాకాళం అని ఒక ఊరు. ఆ అంబర్మాకాళం నుంచి తిరువారూరు వెళ్ళాలి. ఈయన పేద బ్రాహ్మణుడు, ఏం పట్టుకెడతాడు, పట్టుకెళ్ళి ఏమిస్తాడు పాపం ఆ సుందరమూర్తి నాయనారికి. ఆయన ఏమిటి అసలు, ఆయనకి ఏమిటి ఇష్టమని విచారణ చేశాడు. ఆయనది చాలా నిరాడంబర జీవితం అండి. ఆయన ప్రత్యక్షంగా తిరువూరువారిలో త్యాగరాజస్వామి అంటారు, త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊరు. అక్కడ స్వామివారి శివుడి పేరే త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి వారితో మాట్లాడతాడు ఆయన, ఆయనతో శివుడు మాట్లాడతాడు, మీరు ఆయన్ని పట్టుకోండి అన్నారు. సరే పట్టుకుంటాను, కానీ మరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళాలి కదా, ఆయనకున్న అలవాట్లు ఏమిటి, నేనేం పట్టుకెళ్ళను అని అడిగాడు. అబ్బే మీరు పట్టుకెళ్ళడానికి అంత కష్టపడిపోవలసినవి ఏమి అక్కర్లేదండి, ఎందుకంటే ఆయనది విలాసవంతమైన జీవితం కాదు, చాలా నిరాడంబరుడు. కాకపోతే మేము విన్నది ఏమిటంటే అలర్కపత్రం అని ఉంటుంది. అలర్కపత్రం అంటే ఆ నీళ్ల ఒడ్డున పెరుగుతుంది. మన వాళ్ళు కూడా ఆషాఢ మాసంలోనూ అప్పుడు తింటూ ఉంటారు దాన్ని. అది చాలా తేలిగ్గా దొరుకుతుంది, నీటి ఒడ్డున ప్రబ్బలిలాగే పెరుగుతుంది. ఆ ఆకు పట్టుకెడితే ఆయన పప్పులో వేసుకుని చాలా ప్రీతిగా తింటాడని విన్నాం మేము, అది పట్టుకెళ్ళండి అన్నారు. అదృష్టం ఏంటంటే ఈయన వెళ్ళవలసినటువంటి ఆ తిరువారూరికి, ఈయన ఉంటున్న అంబర్మాకాళంకి మధ్యలో నది ఉంది. ఈయన రోజు ఆ నది దాటి వెళ్ళి ఆ నదీ తీరంలో ఉన్నటువంటి అలర్కపత్రం కోసి పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కదా, అలా సుందరమూర్తి నాయనారిని చూడాలి. ఆయన వంటశాలలోకి వెళ్ళి వంటవాడికి ఇచ్చేసి గురువుగారికి ఇది ఇష్టంట వండి పెట్టని వెళ్ళిపోయేవాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. శివుడు చూడడం ఎందుకు పట్టుకెడుతున్నాడు ఇదంతా, తను హవిస్సు తినడానికి రావాలని. సుందరమూర్తి నాయనారి దగ్గరికి వెళ్ళి అడిగితే కోతలుగా అవన్నీ ఎక్కడ జరుగుతాయి అని ఏం విసిగుంటాడో, ఆయనే పిలవాలి, అందుకని చూద్దాం అని రోజు పట్టుకెళ్తున్నాడు ఈ ఆకుకూర. శివుడు చూశాడు, ఇలా ఎన్నాళ్ళు పట్టుకెడతాడు, వీళ్ళిద్దరికీ మధ్య ఏదో సంధానం చేయాలనుకున్నాడు. అనుకుని ఆ మధ్యలో ఉన్న నదికి వరదలు వచ్చేట్టు చేశాడు. వరద వస్తే ఏం వెళ్తాడు ఈయన, ఓ 4 రోజులు వెళ్ళలేకపోయాడు, వరద తగ్గిపోయింది. ఈ లోపల ఏమైందంటే సుందరమూర్తి నాయనారికి అలర్కపత్రంతో ఉండిన పప్పు ఇష్టం కదూ. ఆయన తన భార్యను అడిగాడు, పరవైనాచియారిని పిలిచి, ఇవాళ 4 రోజుల నుంచి చూస్తున్నాను ఆ పప్పి లేదే అన్నాడు. పెట్టినన్నాళ్ళు ఆయన గుర్తించలేదు, పెట్టకపోతే గుర్తించాడు, అది శివమహిమ. పెట్టలేదే అని అడిగాడు. ఆవిడ వంటవాడిని అడిగింది, ఏమి నువ్వు ఎందుకు వేయలేదు అలర్కపత్రం పప్పు అని అడిగింది. అది ఎవరో బ్రాహ్మణుడు రోజు పట్టుకొచ్చి ఇచ్చి గురువుగారికి పెట్టమనేవాడమ్మా, 4 రోజుల నుంచి రావట్లేదు అంది. అదే వెళ్ళి భర్తగా చెప్పింది, ఎవరో పాపం బ్రాహ్మట్ట రోజు తెస్తున్నట్ట 4 రోజుల నుంచి రావట్లేదుటండి అని. అయ్యయ్యో, ఇన్నాళ్ళ నుంచి ఆయన తెచ్చిన ఆకుకూర పప్పు తిన్నానా, ఆయన తెచ్చినట్టే తెలీదు, ఈ మాట వస్తే ఒకసారి నా దగ్గరకు పంపించన్నాడు ఆయన ప్రేమతోటి. అంటే ఆయన 4 రోజులు పోయాక వచ్చి ఆకుకూర ఇచ్చాడు. ఏమయ్య బాబు నీ గురించే చూస్తున్నాను, గురుపత్ని నిన్ను కనపడమన్నారు అన్నాడు. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఈ సోమాసి మారం.
వెళ్తే ఆవిడంది, ఆయన అడిగారు మిమ్మల్ని, అలర్కపత్రం తెస్తున్న బ్రాహ్మణుడు వస్తే తీసుకురా అన్నారు, అందుకని రండి మా ఆయన దగ్గరికి తీసుకెళ్తానండి. ఆయన నా రొట్టె విరిగి నేతిలో పడింది, శివుడు ఇందుకే వరదలు సృష్టించాడనమాట, అమ్మయ్య దొరికారు సుందరమూర్తి నాయనార్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే సుందరమూర్తి నాయనార్ పండిత గోష్ఠిలో ఉన్నాడు, చుట్టూ ఎప్పుడు జనం. పర్వాలేదు చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఈయనకి పర్వాలేదు చెప్పండి అంటే ఇంతమందిలో ఉండగా చెప్తే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈయన ఏమైనా అనే ముందు పక్క వాళ్ళు ఊరుకోండి అలాంటివి అడగచ్చు ఆయన్ని అంటే. అందుకని సాధారణంగా అలాంటప్పుడు ఏమంటారంటే కొంచెం మీ ఒక్కరితో మాట్లాడాలని అంటారు. ఒక్కరితో మాట్లాడాలా, సరే అని ఏదో ఎక్కడో ఈ చెట్టు కింద పుట్టకి దగ్గర నించుని ఏమిటి చెప్పండి అంటారు కదా, అలా సరే ఒక్కడితో మాట్లాడతావా, సరే చెప్పు అని అందరినీ పంపించేసి ఏమిటని అడిగారు ఆయన. ఏం లేదు, మీరు రోజు శివుడితో మాట్లాడతారట, నాకు ఎప్పటి నుంచో కోరిక, నేను యజ్ఞం చేస్తుంటే ఒక్కసారి శివుణ్ణి తీసుకురండి అన్నాడు.